జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాతకం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవారు, గురువు వచ్చస్థితిలో ఉన్నవారు, గురువు నీచ స్థితిలో ఉన్నవారు, గురువు దశ నడిచేవారు, గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి గురు సంచారంలో ఉంది. ప్రస్తుతానికి గురు సంచారంలో ఉంది మిథున రాశి. ఈ మిథున రాశి నుంచి అక్టోబర్ 18వ తారీఖున గురువు కర్కాటక రాశిలో రావడం జరుగుతుంది వలన 2వ స్థానంలో గురువు ఉండడాడు మిథున రాశి వారికి. డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తారు గురువు. 2020 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు. తర్వాత మళ్ళీ మిథున రాశిలో రావడం జరుగుతాం. కాబట్టి 2వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి లాభాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక, మిథున రాశి వారికి అన్నదమ్ముల మధ్యన తగాదాలు గొడవలు, అక్కా చెల్లెల మధ్యన తగాదాలు గొడవలు, సోదరి భావంతో ఉన్న వాళ్ళతో గొడవలు అవటం, తగాదులు అవటం, సోదరి వాళ్ళతో ఉన్న వాళ్ళు ఏదైనా సరే ఆస్తి గొడవ అవటం, అలానే విదేశాలు చదువుకోవాలి, పోటీ పరీక్షల్లో బాగా పాస్ అవ్వాలి, మాకు మంచి జాబ్ రావాలి, గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి, ప్రైవేట్ గా జాబ్ రావాలి, అసలు నిరుద్యోగంగా ఉంది, జాబ్ రావాలనుకుంటే కనుక డిసెంబర్ 5వ తారీఖులో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేదానికి ఆస్కారం, అవకాశాలు రెండు కనిపిస్తామని, గ్రహాల సానుకూలత మీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తామని, గురువు మాటలతో మీకు 2వ స్థానంలో గురువు ఉంటుంది కదా, డిసెంబర్ 5 లోపు మీకు మంచి సానుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎవరో చెప్తారు గురువు మారాడు, మీకు అందరికి బాగాలేదు, స్కైలాబ్ వచ్చింది, మీ ఎత్తున పడిపోద్ది, మీరేమి తెలియలేరు, ఏం చేయలేరు, మీకు ఇప్పుడే ఆరోగించాలి, తర్వాత చాలా ప్రమాదకరమైన ఉంది, గురువు గారికి 50,000 ఇచ్చి పోతుంది అని చెప్పేసి చెప్తారు. అవన్నీ మీరు స్ట్రెస్ మన నమ్మకండి. ఈ రోజు జాతకాలు ఎవరు పట్టించుకునే దానికి లేవు, జాతకాలు తగ్గట్టుగా మనుషులు లేరు. కరెక్ట్ అండి, జాతకాలు తగ్గట్టుగా మనుషులు లేరు. ఎందుకంటారేమో జాతకం ఒకటి చెప్తుంది, మనం ఒకటి చేస్తాము, జాతకం ఒకటి ఉంటుంది, అది కాదు. ఎందుకంటే మనకున్నటువంటి కోరికల ముందు జాతకాలు ఎంత, మనకున్నటువంటి ఆశ ముందు జాతకాలు ఎంత, మనకున్నటువంటి వ్యత్యాసం జాతకాలు ఎంత, మనకున్నటువంటి అదృష్టం ముందు జాతకాలు ఎంత, మనకున్నటువంటి ఏదైనా చెడు వేసిన ముందు జాతకాలు ఎంత, జాతకాలు ఏమి చేయలేవు. కాబట్టి జాతకాలను నమ్మకండి. అంటే మనకి కావాల్సిన గోల్స్, ఆ గోల్స్ రూట్ వెళ్ళండి. జాతకం చూసుకొని చేయలేం, ఎందుకంటే జాతకం దగ్గర మనం లేం కాబట్టి. అందులో గురువు సంచారం చేస్తున్నారు. ఎందుకు ఇలా అన్నాను అనుకుంటారేమో అందరూ, కానీ చెప్తా, దానికి రీజన్ చెప్తా. అయితే ముందు ముఖ్యంగా గురువు సంచారం వలన రాను 1 year పాటు కూడా ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్టం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే గురువు ఒకటే కాదు, శుక్రుడు మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు అంటాడు. ఇక ఈ రకంగా చూసినట్టయితే కనుక గ్రహాలు కూడా మనకి సానుకూలంగా మారిగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ గురువు యొక్క సంబంధించిన బాగుంటుంది. కాబట్టి ఎవరికైనా ఆశలు తగలని, అవలంబన మధ్యన గొడవలు ఉంటే అవన్నీ తీరిపోతానికి ఆస్కారం ఉంటుంది. ఇక
చదువుకునే దానికి, చదువులో నైపుణ్యం పొందడానికి, పై స్థానానికి వెళ్ళడానికి, జాబ్ కోసం బాగుండేదానికి కూడా అవకాశం బాగుంటుంది. అలానే మిథున రాశి వారికి ఒక చిన్న హెచ్చరిక, దాన్ని హెచ్చరిక అనుకోండి, లేకపోతే తెలియజేయడం అనుకోండి, నాకు వేరే తెలియట్లేదు ఎట్లా దాన్ని, కాకపోతే ఒకటి గమనిక అనుకోండి. అయితే ఏమిటంటారా, అయితే ఈ గమనిక ఏంటంటే, ఒకటి గురువు సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సంచారం చేస్తున్నాడు, బుధుడు సంచారం చేస్తున్నాడు, రవి చేస్తున్నాడు, అందరూ సంచారం చేస్తుంటారు. ఇది కాదు ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్, మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదా, జాతకంలో ఉన్నట్టు జరగట్లేదా. కాబట్టి ఆ జాతకులు ఎందుకు ఉన్నట్టు జరగట్లేదు అంటే కనుక, ఏదైనా మీకు తెలియనటువంటి శత్రువు మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని కన్స్ట్రక్ట్లాగా బెదగల్ని ఎలా అయితే పొడిచాడు కత్తితో, అలానే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా L4 లో మిమ్మల్ని కత్తి పెట్టి పొడుస్తున్నారు తెలియకుండా. ఎందుకంటే మీ ఎదుగుదల ఇష్టం లేదు. అందులో మిథున రాశి సెన్సిటివ్ గా ఉంటారు కదా, సెన్సిటివ్ గా ఉండడం మిథున రాశిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది. ఖచ్చితంగా మీ శత్రువులు ఉంటారండి. ఎందుకంటే ఆ శత్రువుల భయంతో మీకు ఏదైనా వాళ్ళు ఎప్పుడైనా బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించేసి మీరు ఏ తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది. అది జాతకాల్లో తెలియదమ్మా, అవి జాతకాల్లో ఉండవు. అవి ఖచ్చితంగా గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాత్రం తెలుస్తా ఉంది. ఇక జాతక ప్రకారం మీకు బాగాలేదనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పేటువంటి రెమెడీ మీరు పాటించినట్టయితే కనుక గురువే కాదు ఎలాంటి గ్రహం కూడా ఏ స్థానంలోకి వచ్చినా కూడా మీ జోలు రాకుండా మీరంటూ పాజిటివిటీ ఉండేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మీద బాగుంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక, గురు సంచారం మారినప్పటికీ కూడా మీరు బాగుండాలనుకుంటే కనుక మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక, ప్రత్యేకమైనటువంటి పరిహారం మీకు అవుతుంది. అన్ని కోరాలు చేసిన పరిహారం అవుతుంది. ప్రత్యేకమైనది మీకు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే బూతులు గుమ్మడికాయ, అందరూ తెలిసిన విషయం, బూతులు గుమ్మడికాయ ఉంటుంది కదా, ఆ బూతులు గుమ్మడికాయని తినండి. కూర చేసుకొని, హల్వా చేసుకొని, జ్యూస్ చేసుకొని బూతులు గుమ్మడికాయ ఎక్కువ తినండి. ఇది మీకు పర్సనల్ గా ప్రత్యేకంగా చెప్పేటువంటి పరిహారం. తర్వాత ఓవరాల్ గా చెప్పేటువంటి పరిహారం ఉన్నాయి, అవి చేసుకోండి. కరెక్ట్ గా చేసుకుంటే కనుక దినదిన అభివృద్ధిగా ఉంటుంది. గురు సంచారంలో మీకు కలిసి వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ పరిహారం కూడా మీకోసం.